భిన్నంగా వెళ్దామనే ఆలోచనతో మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చాను. అసలు కృష్ణతత్వం ఏంటి? ఆ కృష్ణతత్వంలో ఇమిడి ఉన్న జ్ఞానాన్ని మీరు ఏ రకంగా ప్రజల దగ్గరికి చేరవేస్తున్నారు? హరే కృష్ణ. కృష్ణతత్వం సార్వజనీకం. ఎలా అంటే కృష్ణుడు అందరినీ నా వాళ్ళు అన్నాడు. అవును. భగవద్గీతలో 7వ అధ్యాయంలో 7వ శ్లోకంలో మమైవాంసో జీవలోకే 15వ అధ్యాయం 7వ శ్లోకం మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. ఈ లోకంలో జీవులు ఈ ఇంద్రియాల వలన మనస్సు వలన ఎప్పుడూ సంఘర్షణ పొందుతూ ఉంటారు. వారితో వారు లేకపోతే ఇతరులతో వారు. ఈ స్థితికి కారణం ఇంద్రియాలు. అవును. కానీ వాస్తవానికి వీళ్ళందరూ నా అంశులు, శాశ్వతం. మమేవాంశో జీవలోకేసి జీవభూత సనాతన ఎటర్నల్లీ దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మీ. కానీ ఈ ఇంద్రియాల వలన వాళ్ళకి సంఘర్షణ జరుగుతుంది. మరి ఎప్పుడు ఈ సంఘర్షణ ఆగిపోయి సంతోషంగా ఉంటారు? వీళ్ళందరూ నా అంశలు అనే విషయం వాళ్ళకి తెలిసినప్పుడు. అవును. దీనికి ఒక ఉదాహరణ ఏమిటంటే, ఒక పిల్లవాడు వాళ్ళ అమ్మతో పాటు ఏదో తీర్థం అంటాగా, తిరణాలు వెళ్ళాడు. వెళ్తే వాడు అమ్మ అది కావాలి, అమ్మ ఇది కావాలి, ఇంక పిల్లలు కదా. కానీ ఆ పేదరాలు ఆవిడ ప్రతిదీ మళ్ళీ కొనుక్కుందా ఉంటుంది. వీడికి మనస్సుకి చిన్ని మనస్సు, చిచ్చి అమ్మ మంచిది కాదు అని మనసులో అనుకున్నాడు వాడు. అలా ప్రతిదీ అమ్మ నోనో చెప్పింది. చివరికి శివాలయం మీద దండం పెట్టుకోవాలి, వీడిని దించడం అలా అని వదిలిపెట్టి అలా దండం పెట్టుకుంది. వీడు మాయం. ఇప్పుడు ఏంటంటే ఇందాక నుంచి వీడు అది ఇది కావాలన్నాడు, ఇప్పుడు నోట్లోంచి ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు అమ్మ కావాలి, సింగిల్ డైలాగ్ అంతే. వీడు ఏడుస్తూ ఉంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరిని చూపించి మీ అమ్మ అలా ఉంటుందా అన్నారు. ఒక అందమైన ఆమెను చూపించి, చిచ్చి మా అమ్మ చాలా బాగుంటుంది అని చెప్తున్నాడు. మళ్ళీ బంగారం బాగా పెట్టుకున్నామని చూపించారు, మీ అమ్మ అలా ఉంటుందా అని. మా అమ్మ చాలా బాగుంటుంది అంటాడు వీడు. ఇలా ఎంత అందమైన వాళ్ళని, డబ్బున్న వాళ్ళని, బాగా బట్టలు కట్టుకున్న వాళ్ళని, అలంకారం చేసుకుని ఎవరిని చూపించినా చిచ్చి మా అమ్మ చాలా బాగుంటుంది అంటాడు. ఈ మీన్ వైల్ ఎవరో ఒకడు వచ్చి వీడు ఇందాక వాళ్ళ అమ్మని అడిగాడే, అవును, అవి తెచ్చిస్తున్నారు. వాడు ఐస్ క్రీమ్ అడిగాడు, అవి తీసుకొచ్చి ఇస్తారు. వీడు చిచ్చి నాకు వద్దు, నాకు అమ్మ కావాలి. ఇందాక అమ్మ చెడ్డది అనుకున్నాడు వాటి కోసం, ఇప్పుడు ఏమంటున్నాడు? అది వద్దు నాకు, ఐస్ క్రీమ్ ఇప్పుడు వెచ్చగా ఉంది, ఓకే, స్వీట్ చేదుగా ఉంది, అసలు లేదుగా. అసలేంటి? అమ్మ ఉన్నప్పుడే తీగా ఉంటుంది, అమ్మ ఉన్నప్పుడే చల్లగా ఉంటుంది. ఇలా జీవులందరూ భగవంతుడితో కలిసి ఉంటే ఆనందంగా ఉంటారు. అసలు అది దురదృష్టం ఏంటి? ఆ అసలు వదిలి ఏవేవో పట్టుకుంటున్నారు. ఆ అసలు మీరు పట్టుకోండి. ఈ లోకం దుఃఖాలయం అని చెప్తున్నారు కృష్ణుడు. దుఃఖాలయం అశాశ్వతం. కాబట్టి బుద్ధిమంతుడు అసలు ఇంకా బాగా చెప్పాలంటే ప్రభుపాదులు వారు, ఇస్కాన్ సంస్థాపకులు, వారు గురువు గారు హైలీ ఎడ్యుకేటెడ్. వారు ఏమన్నా అంటే దిస్ మెటల్ వరల్డ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ జెంటిల్మెన్స్. అవును, ఇంకా అర్థం చేసుకోవాలి మనం. అవును. సో కాబట్టి మనం దిస్ ఈజ్ నాట్ రైట్ ప్లేస్ టు కదా. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాం? అక్కడికే వెళ్తాం, మళ్ళీ వెళ్తాం కదా, అదే మోక్షం. ఆ వెళ్ళడానికి ఏం చేయాలో భగవద్గీత చెప్పింది, భాగవతం చెప్పింది, రామాయణం చెప్పింది, పురాణాలు చెప్పినాయి, వ్యాస వాల్మీకాదులు, ఇంకా రామానుజ, మధ్వ, శంకర ఆచార్యులు అందరూ వచ్చి చూపించి వెళ్ళారు, ఆచరించి చూపించి వెళ్ళారు. కాబట్టి అల్టిమేట్ అదే. ఇది ఒక్క మాటలో చెప్పారు ఎవరు? పురంధరరాజు. అల్లిదే నమ్మనే ఇల్లు బంది సొమ్మనే. అంతే, కరెక్టే. ఓకే. కాబట్టి మనే అక్కడ ఉంది, ఇల్లు. ఆ ఇంటికి ఎలా వెళ్ళాలి అనే ప్రయత్నం చెయ్యడానికి ఈ జన్మ. కానీ ప్రజలకు అసలు అదొకటి ఉందని తెలియదు. దీనికి భాగవతంలో ఒక అలిగరి స్టోరీ ఉంది. అంటే జస్ట్ ఊహాత్మకం, ఒక కథ.
చాలామంది తెలియదు, చదవరు కాబట్టి మేము ఎప్పుడో 25 years క్రితం ఫార్చునేట్ సోల్స్ అని బుక్ ఒక ఫారినర్ యూరోపియన్ రాశారు. ఓకే. అదే భాగవతం స్టోరీయే. నాకు దాని మీద ఉన్న పిక్ ఇంకా గుర్తుంది. నారదుడు వీణపట్టు నుంచి ఉంటాడు, అక్కడ వేల తలకాయలు అంటే పీపుల్ గ్యాదరింగ్. ఎవరా 1000 మంది? హరియశ్వాస్ 10,000 మంది, సన్స్ ఆఫ్ దక్ష. వీళ్ళందరికీ చెప్తాడు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని. నారాయణ సరోవరం. మేము తపస్సు చేయడానికి వచ్చాము అంటారు. తపస్సు దేనికి అంటారు. అంటే మా నాన్నగారు వన్ ఆఫ్ ద ప్రజాపతి కదా సార్, పాపులేషన్ పెంచాలి కదా, అది మా నాన్నగారి డ్యూటీ. మమ్మల్ని కన్నారు, మేము ఆ డ్యూటీని కంటిన్యూ చేయాలి, అందుకని తపస్సు చేయడానికి వచ్చాను. తపస్సు చేసినప్పుడు తేజస్సు పెరుగుతుంది. ఆ తపశ్శక్తి పొందిన తర్వాత వచ్చే పిల్లలు తగ్గట్టుగా ఉంటారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ తమస్సుతో కూడిన సంతానం ఇది. అవును, తమో సంతానం తప్ప తపస్సంతానాలు కాదు ఇవి. సరే, మొత్తానికి ఈ నారదుడు ఏమన్నాడు, అలా బుర్రందా మీకు, ఎవడైనా ఇంత దూరం వచ్చేట నుంచి అటు అలా వెళ్ళాలి కానీ ఇక్కడ వెనక్కి వెళ్తానంటారు ఏమిటి అని ఒక స్టోరీ చెప్తాడు. ఏంటది? అక్కడ ఒక రివర్ ఉంది, అది 2 వైపులా పారుతుంది అంటాడు. అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆవిడ రకరకాల డ్రెస్సులు మారుస్తుంది అంటాడు. అక్కడ ఒక బిలం ఉంది అంటాడు. చాలా బాగుంటుంది, చాలా చాలా అంటే ఇంకా చాలా డీటెయిల్, చాలా ఏళ్ళు అయిపోవడం గుర్తు. ఇలా చెప్తాడు. మనం కూర్చున్న వాళ్ళకి అర్థం కాదు. తర్వాత మళ్ళీ డీటెయిల్స్ గురువు గారు వివరించినప్పుడు అర్థమవుతుంది. ఈ బట్టలు మార్చే స్త్రీ ఎవరు? మనస్సు. ఈ 2 వైపులా ప్రవహించేది ఏమిటి? కాలం. ఇలా చాలా బాగుంటుంది. నారదుడు చాలా బాగా చెప్తాడు. వీళ్ళకి చెప్పి అక్కడ బిలం ఉంది, అందులో ప్రవేశిస్తే మనం ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదంట. ఆ బిలం అంటే వైకుంఠం. సో వీళ్ళందరూ దే ఆర్ ఆల్ ఇనిషియేటెడ్ బై నారద అండ్ దే సెండ్ బ్యాక్ టు గాడ్ హెడ్. వెళ్ళిపోయారు. సో అక్కడ వాళ్ళ నాన్న ఎదురు చూస్తున్నాడు, ఈ పిల్లలు రావట్లేదు. ఈ న్యూస్ తెలిసింది. సరే, మళ్ళీ ఆయన ప్రజాపతి కదా, ఇంకో 1000 మందిని పంపించింది పిల్లల్ని. పంపిస్తే మళ్ళీ నారదు వచ్చింది. నారదు వచ్చి మళ్ళీ మీకు ఎంతమంది అన్నయ్యలు ఉండేవారు తెలుసా అన్నారు. విన్నామండి అన్నారు. వాళ్ళు ఇటు నుంచి ఇటే వెళ్ళారు అని చెప్తాడు. అని చెప్పి వీళ్ళని కూడా అటే పంపించేస్తాడు. ఇంకా మరి బీపీ వచ్చేస్తుంది సార్ ఆయనకి. ఆయనకి మండిపోయి దక్ష ప్రజాపతి నీకు అసలు కొంపగూడి లేకుండా పోవుగా కానీ చెప్పిస్తారు నారదుడిని. మరి నారదుడికి మరి అంతే కదా, మళ్ళీ అది కదా సార్. అవును. నారదముని బజాయ వీణ రాధిక రామానమే. సో కాబట్టి నారదుడు అలా సంచారి లోకాన్ని ఉద్ధరిస్తూ ఉంటాడు. సరే, ఆయనకి కోపం వచ్చింది, ఈసారి ప్లాన్ మార్చాలి అని చెప్పి ఆడపిల్లల్ని అంటాడు. ఓకే. అప్పుడు ఇంకా ఈ అడవులకు వెళ్ళాల్సిన పని ఉండదు కదా, ఈయన వచ్చి మార్చడం ఉండదని చెప్పి వాళ్ళు కూడా చాలామంది గొప్ప వాళ్ళని అంటారు. అలా చాలా విషయాలు ఉన్నాయి. విషయం ఏంటంటే చిట్ట చివరికి ఏం పొందాలి అనేది ఓ క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ మన శాస్త్రాలు ఇచ్చినాయి. అవును. దుర్లభం మానుషం జన్మం, దుర్లభం ముముక్షత్వం, దుర్లభం మహాపురుష సంశయం.